హాయ్ ఫ్రెండ్స్, వైకుంఠ ఏకాదశి చాలా పవిత్రమైనది, చాలా పర్వదినం ఫ్రెండ్స్. ఈ వైకుంఠ ఏకాదశి రోజు ఉపవాస దీక్ష చేస్తే సకల వైకుంఠ ఏకాదశి రోజు సకల దేవతలు వస్తారు కాబట్టి సకల దేవతలకు ఉపవాసం ఉన్నంత మంచి పర్వదినం ఫ్రెండ్స్. వైకుంఠ ఏకాదశి రోజు ఒక్కరోజు ఉపవాసం చేస్తే ప్రతి ఏకాదశికి ఉపవాసం చేసిన ఫలితం లభిస్తుంది ఫ్రెండ్స్. అలాగే స్వర్గలోకంలో ఉండే మన పితృదేవతలు ఎవరైతే ఉంటారో వాళ్ళు మనం చేసే పూజ వల్ల వాళ్ళకు కూడా ఫలితం లభించి నరకంలో ఉన్నవారు కూడా స్వర్గంలోకి వెళ్తారు ఫ్రెండ్స్. అంత ముఖ్యమైన పర్వదినం ఇది. అయితే పూజ మనం ఎలా చేసుకోవాలి, నాకు ఇప్పుడు ఏమి లేదు ఎలా చేసుకోవాలి అని అనుకునేవారు ఇలా సాధ్యమైనంత వరకు వీలైనంతలోనే చేసుకోండి. మీకున్నంతలోనే పూజ చేసుకోండి. పూజ చేసుకుని దీపం ముట్టించి అగరబత్తి ధూపం చూపించుకోండి. తర్వాత నారాయణుని అష్టోత్తరాలు, శతనామావళి, అలాగే నారాయణుని స్తోత్రాలు కానీ లక్ష్మీదేవి స్తోత్రం, లక్ష్మీదేవి అష్టోత్తరం చదువుకోండి. చాలా మంచిది ఫ్రెండ్స్. అలా చదువుకుంటూ మీకు వీలైతే అక్షింతలు వేసుకుంటూ పూజ చేసుకోండి. చాలా మంచిది. మీకు అనుకున్న పనులు త్వరగా అనుకూలం అవుతాయి ఫ్రెండ్స్. నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.